నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పొడి చేయడం వల్ల మనం పచ్చి కొబ్బరిని ఎప్పుడు వేస్ట్ చేయమండి. ఎప్పుడు ఈ పొడిని తయారు చేసుకుంటాం. ఈ పొడి అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక కొబ్బరిని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. కావాలనుకుంటే మీరు ఇంకో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కారానికి తగ్గ మిరపకాయలు నేనైతే 7 మిరపకాయలు వేసుకున్నానండి. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు ఇన్నే సరిపోతాయి. అలాగే కొంచెం వేగాక పచ్చి కొబ్బరిని కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వరకు వేసుకోవాలి. అలాగే 4-5 చింతపండు రెమ్మలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 2 నిమిషాలు స్టవ్ పైనే పెట్టి ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా వేరే కూరగాయలే అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో కమ్మనైన పచ్చి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.